ఏడ్చిండు అనమాట ఫస్ట్ డే స్కూల్ కి పోయేటప్పుడు. కానీ ఈ రోజు ఏడుస్తలేడు. ఎందుకంటే నేను పక్కా లోకల్ ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇది మన కొత్త కార్ అన్నమాట. సో నేను ఈ బాయ్స్ ఛానల్ లో రివీల్ చేస్తా. ఏమరా అందరు షాక్ అయిపోతారు కదా ఈ కార్ చూసి. కేవలం మీకు వీని గురించే కొన్నా నేను. హ్యాపీ ఇర్ఫాన్ హ్యాపీ. టీచర్ ఇట్లనే మనకు తెలియదా అదరా. అయితే ఒకటి లేపి అడగంగానే మేడం ఇమ్రాన్ లవ్ చేస్తుండు అమ్మాయిని అని చెప్పి అమ్మాయికే తెలియదు మళ్ళీ నువ్వు లవ్ చేస్తున్నావు తెలియదు. ఆ టీచర్ కి చెప్పేసింది. ఆ టీచర్ చెప్పాగానే ఆ టీచర్ ఏం చేసింది మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీ ఇంటికి తీసుకొని కొట్టింది చూడరా చదువుకోమంటే. బాయ్ ఇర్ఫాన్ బాయ్ ఇక్కడ చూడు బాయ్. చెప్పుకుంటలేడు కానీ ఇర్ఫాన్ లోపల దించినప్పుడు కళ్ళలో ఏదో బాధ అనిపించింది. ఉంటది అనమాట. కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అన్నకైతే. వచ్చేసినాయి అంటే వాడు అప్పటికెళ్ళే వస్తుంది నాకు. అది మళ్ళా వీడేమన్నా అనుకోగల అని చెప్పి ఏంటంటే ఇర్ఫాన్ అయితే ఫస్ట్ డే అయితే స్కూల్ కి వెళ్తుండు. సో జోష్ గా హుషారుగా పొద్దున్న లేచి రెడీ అయిపోయిండు. ఖాళీ లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ ఏడ్చిండు అనమాట ఫస్ట్ డే స్కూల్ కి పోయేటప్పుడు. కానీ ఈ రోజు ఏడుస్తలేడు. ఎందుకంటే నేను పక్కా లోకల్ ఏడవని మమ్మీ అని చెప్పిండు నాకు. ఏ క్లాస్ పెట్టే ఏ క్లాస్ నీది? సో ఇర్ఫాన్ కి అయితే వెళ్ళాక ఇంకేం తెలీదు. సో ఇప్పుడిప్పుడే కదా ఫస్ట్. సో మంచిగా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా స్కూల్ కి అయితే వెళ్తాడు. సో ఇవన్నీ వీడియోలు అయితే ఏముడే ఆ స్కూల్. సో ఈ స్కూల్ అయితే కొంచెం గారా ఇర్ఫాన్ కి అయితే కొంచెం పాత స్కూల్ అయితే మంచిగా వాళ్ళు చాక్లెట్లు గిట్లెట్లు ఏ ఇస్తే తింటే ఉంటుండే. సో ఇప్పుడైతే స్కూల్లో అట్లా కాదు. వీడియోలు ఏం నడవాయి. ఇక మనమే ఇక చాక్లెట్లు అవన్నీ కూడా ఏం తింటే కొట్టేస్తారు టీచర్స్. సరేనా ఇర్ఫాన్? అవి అన్న ఊటంగా వచ్చేసింది ఖాళీ. హాయ్ గైస్ అందరికి. కొంచెం బాధ కూడా ఉంది అండ్ కొంచెం హ్యాపీ కూడా ఉంది. ఇర్ఫాన్ ఎల్కేజీ కొత్త స్కూల్లో పోతుండు. స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కదా ఇర్ఫాన్? ఎట్లా అయితే ఇట్లా కొడుతావు? స్విమ్మింగ్ ఎట్లా చేస్తాను? చాలా ఎమోషనల్ అవుతున్నా అనమాట. ఎందుకంటే అంటే చాలా దూరం ఉంది స్కూల్. వీనికి ఎట్లా పోతాడు ఎట్లా వస్తాడు ఏందనేది. ఆటోలకి పంపిద్దాం అంటే ఒక భయం మళ్ళా ఏమైనా కాగల అని చెప్పి ఇప్పుడు పొద్దున 6ంటికి 7ంటికి లేపాల్సి వస్తుంది. టైం అయిపోతుంది కొత్త స్కూల్. సో ఏంటంటే ఏమంటే కాదు జల్దీ నాడు ఏంటంటే చిన్నలాంటి రోజులన్నీ గుర్తొస్తున్నాయని అన్న కొంచెం బాధ ఉంది. మనం కాల్లో మాట్లాడదాం. సార్ రైట్. గైస్ కట్టపోయి చెప్పులు పోయినాయి అనమాట. కుక్కలు ఎత్తుకొని పోయినాయి. అవో చూడండి. చెప్పులు వేసుకొని అది కూడా ఎరిగిపోయినా చెప్పులు వేసుకొని తిరుగుతుడు. కుక్కకు భయపడ్డాడు అంటాడు. సో గైస్ చాలా నిజంగా అంటున్నా. నాకు లోపలికి వెళ్ళి ధైర్యంగా ఉన్నా గానీ చాలా బాగా అనిపిస్తుంది గైస్. మీ అందరికి ఇంకోటి నేను చూపియాలా. అది లోపలికి వెళ్ళి చూపిస్తా. బయటికి వెళ్ళి నేను బాయ్స్ ఛానల్ లో రివీల్ చేస్తా. సో గైస్ ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. సో కియా ఆడుందంటే ఇంకో కాల్లో పోతున్నామంటే. సో మీ అందరికి గుడ్ న్యూస్ గైస్. ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇది మన కొత్త కార్ అన్నమాట. సో నేను ఈ బాయ్స్ ఛానల్ లో రివీల్ చేస్తా. ఏమరా అందరు షాక్ అయిపోతారు కదా ఈ కార్ చూసి. కేవలం మీకు వీని గురించే కొన్నా నేను. స్కూల్ కి పోనీకి రానికి. వీడు పోయే స్కూల్లో చాలా పెద్దది అనమాట. సో అందరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. లేట్ చేయక నడరా లేట్ చేయక. కొత్త కార్ ఇట్లుందనమాట లోపల.
సో ఈయన గురించి సన్ రూఫ్ ఉండాలని చెప్పి తీసుకున్నా. ఎప్పుడు సో బయటికి వెళ్ళి మీరు ఇది ఏ కార్ అనేది చూస్తే షాక్ అవుతారు. ఇది అంత పెద్ద కార్ అన్నమాట. సో గైస్ నిజంగా అంటున్నా, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అమ్మ ఇంత బాధ ఉంటుందా? నేను ఇప్పుడు ఇమోషనల్, నాకు బాధ అనిపిస్తుంది. నేను ఏమైనా ఏడ్ చేసినా అనుకో, ఆమె కూడా ఏడ్ చేస్తుందా అని చెప్పి ఇక్కడ పోతుంటే నాకు ఎట్లనో ఉంది, అంటే దూరం ఉంది. అంటే చిన్న ఉన్నప్పుడు ఉంటది కదా అన్న, చిన్న ఉన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి. వీరి గురించి ఏం చేయాలన్నా ఇంకా కూడా అన్న. సో దారా ముందట వచ్చాయి, వీడు ఈడ నుంచుతాడు, జల్లు వచ్చి. హ్యాపీ ఇర్ఫాన్, హ్యాపీ. స్విమ్మింగ్ మంచిగా చేస్తావు. ఇప్పుతున్నాను. ఇర్ఫాన్ కి ఏంటంటే రూప్ కావాలి, అంతే కదా. సన్ రూఫ్ ఉండాలి. ఎందుకు అంటే బయట నిలబడి అక్కడిక్కడ చూస్తాడు, వానికి ఇష్టం కాబట్టి అన్న అయితే తీసుకుండు. సో ఇది ఏం కారు కోరిక అన్నమాట, ఇట్లా వాని గురించి ఒక కారు తీసుకోవాలా ఇట్లా. కియాకి లేదు, ఇక కియా ఇగో ఈయన వల్ల తీసుకున్నాను. ఢిల్లీ రారా బాబు, స్కూల్ టైం అవుతుంది. కూర్చో 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 మామ, అక్కడ దాకా కూర్చొని మాట. బయట చెప్తా ముషే అన్న, ఇది ఇంటలేడు. మళ్ళా ఆడికెళ్ళి మెయిన్ రోడ్ నుంచి కూర్చోవాలి, లేదా పడాలి. అబ్బాయి చెప్పు మామ, కొత్త డే, కొత్త స్కూల్ ఎట్లా ఉంది? నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు. హ్యాపీ అనిపిస్తుందా? సో గైస్ మీ అందరికి ఒకటి చెప్పాలా, చిన్నప్పుడు మనకి మన పేరెంట్స్ ఇట్లా తీసుకుపోతున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏముండే, నాకు స్కూల్ తీసుకుపోతున్నప్పుడు మా ఇంట్లో పేరెంట్స్ ఫీలింగ్ ఎట్లుండే ఏంది అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎందుకంటే గైస్ నిజంగా అంటున్నా, అది ఒక ఇమోషనల్ అన్నమాట. నేను ఇలా అది ఫేస్ చేస్తున్నా. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఆ పిల్లోడు స్కూల్ అలా మంచి చదువుకోవాలా, అది చేయాలా అని చెప్పి. చిన్నప్పుడు అవన్నీ ఏం అనిపించకపోతుండే, మా మమ్మీకి మస్తు సతాయిస్తుండే. నేను ఇట్లా స్కూల్ ఎంట్రన్స్ నుంచి నాకు ఇట్లా వదిలేస్తే ఎంబటే బ్యాక్ డోర్ నుంచి ఉరికిపోతుండే నేను. ఎందుకంటే మళ్ళీ క్లాస్ కి స్టార్ట్ అయిందంటే కష్టం అవుతుంది అని చెప్పి ఇట్లా ఎంట్రన్స్ నుంచి ఇట్లా మా మమ్మీ వదిలేస్తుండే, బ్యాక్ డోర్ నుంచి నేను ఉరికిపోతుండే. ఉరికిపోయి స్కూల్లో చెప్తా స్టోరీ, బ్యాక్ డోర్ నుంచి ఉరికిపోతుండే. దాని తర్వాత మా మమ్మీ ఇంటికి పోయిన తర్వాత స్కూల్ నుంచి ఆయా దగ్గర నుంచి ఫోన్ వస్తుండే, మీ బాబు లేడు అనగానే ఆయా మేడం వీళ్ళందరూ టెన్షన్ పడిపోయారు. ఇక టెన్షన్ పడిపోయారు, ఇక ఏడున్నాడు అని. నాకు ఇంటి అడ్రస్ తెలుసు. నేను ఆడ పోయి ఏం చేసిన, బిల్డింగ్ మీద దాచుకొని బిల్డింగ్ మీదకి వెళ్ళి ఇట్లా తొంగి చూస్తున్నా. అయితే ఒక 2-3 గంటల దాకా ఎత్తుకుతురు. నాకు ఎత్తికిన తర్వాత నాకు తెలుసు, నేను చూసేసిన. ఆయా ఏం చేసిందో ఇట్లా చూడంగానే తొంగి చూస్తుంది, చూసేయంగానే ఇక బిల్డింగ్ మీద పట్టుకొని ఇక కొట్టి కుక్కల వ్యాన్ ఉంటది అట్లా 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని ఆటోలో ఎక్కించి తీసుకొని వచ్చారు. ఎక్కించుకొని అది చేస్తుంటే ఇట్లా షూ ఉంటది కదా, షూ ఇట్లా జట్కాయించిన, ఊపంగానే షూ బయట పడేయంగానే ఆయా ఇట్లా పట్టుకుంది. మా మమ్మీ షూ దేనికి పోయింది. నేనేం చేసిన, జల్దీ ఎమ్మటే ఆయా చేయి కొరికేసి ఆటోలో దిగి మెయిన్ రోడ్ మీద ఉరికిపోయి ఏదో గల్లీల నుంచి ఉరికిపోయినా. ఏదో గల్లీల నుంచి ఉరికిపోయేసరికి ఇక గల్లీలు తెలియవు నాకు. గల్లీలు తెలియదు, ఏదో గల్లీ ఉరికినా. ఇక లోపల పోయిన తర్వాత ఏడుస్తున్నా. ఏడ్చేసి ఎట్లా వచ్చినా అట్లనే బయటికి పోయినా. పోగానే ఆడ లేలే అంటే 10-15 మంది ఉన్నారు ఆడ.
అదేదో నాకు పోలీసు వాళ్ళు వేసుకోపోయినట్టు అప్పుడే ఆ ఏజ్ లోనే వేసుకున్నాను. దాని తర్వాత మంచి చదువుతున్నా నేను, మంచి చదువుతున్నా. అరే నా అంత మ్యాథ్స్ నేను నిజంగా అంటున్నా ఒక గంటలో రాసేస్తుండే. అదే చెప్పు 45 - 45 చెప్పినా. తేజ ఫ్యాన్స్ అసెంబ్లీ నిన్న కామెంట్స్ तुम इंग्लिश में बात करना అండ్ గైస్ నిజంగా అంటున్నా చాలా నాకైతే ఇప్పుడు ఆ స్కూల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి అది ఉంది. చెప్పురా నీ స్టోరీ ఎట్లుండే స్కూల్ జర్నీ? స్కూల్ పోయినా అసలు ఎవరన్నా స్కూల్ కి పోయినా కానీ మా డాడీకి ఒకరోజు దొరికిపోయినామన్నా. చిన్నగా చెప్తున్నా. ఇప్పుడు ఒకరోజు ఏమైంది, మేము స్కూల్ కి పోకుండా మా ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకొని పోయినామన్న. మా డాడీ స్కూల్లో ఫీజు కట్టని స్కూల్ కి పోయిండు. స్కూల్లో అడుగుతారు స్టోరీ చెప్తా. అక్కడ విషయం అనుకో దుమ్ము దులుపుతుంది. చెప్పే తెలియదురా, తెలియని ఇట్లా ఏదో జరిగిపోయింది అట్లా చెప్పు. అంటే అందరూ అప్పుడప్పుడే పేరు రివీల్ చేయవా? అయితే మా అమ్మ ఫుల్ కొట్టిందిరా నాకు. తెలుసా? మీ మమ్మీ తెలిసిపోయిందా? మీ మమ్మీ తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అంటే టీచర్ వాళ్ళు చెప్పారు. ఇంకెవరు చెప్తారా? 10th క్లాస్ అది మనకి 8th 9th దాకా నాకు ఏం తెలియదు. నాకు ఏం తెలియదు. అది ఎట్లా తెలిసిందంటే బి సెక్షన్ లో ఒకడు శివ అని ఉన్నారు, చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయితే పాపమ్మా. అయితే మనోడు మా క్లాస్ అమ్మాయిని వటాయిస్తుండే. మా క్లాస్ అమ్మాయిని వటాయిస్తుంటే నేనేం చేసిన అట్లా తెలిసింది మనకి లవ్ అనేది. అట్లా తెలిసి అందరు ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకోరు. నువ్వు వీళ్ళతో మాట్లాడు, నువ్వు వాళ్ళతో. అరే ఆ ప్రేమ అనేది ఏం తెలియదు, మాట్లాడుకోవాలి అంతే. అప్పుడు మాట్లాడుకోవాలి అంతే. ఇన్ఫాచ్యుయేషన్. అయితే అట్లా అయి మమ్మీ వేడి టిఫిన్ డబ్బా, అరే అలా చెప్పులు లేకుండా వేడి అన్నం వండేసి గేడి దగ్గర ఇట్లా దొంగలకుంటుండే మా మమ్మీ ఎప్పుడు సార్. కానీ టైం కి వేడి తీసుకొని వస్తుండే. ఆ చెప్పులు లేకపోతే తిడుతుండే మా మమ్మీకి. మా మమ్మీ టెన్షన్ లా ఊరుకొచ్చేస్తుండే. అయితే అది లవ్ స్టోరీ చెప్పానా? లవ్ స్టోరీ ఏం లేదురా, అది అంతే. ఇక అయితే వద్దు, అది కాదు పేరు లేదు ఏం లేదు కానీ ఇంటికి పోతే అక్క దుమ్ము దులుపుతుంది. మళ్ళా ఏమన్నా అనుకోగల ఎందుకు? వాళ్ళ హస్బెండ్ సైకో, ఆమె చాలా సగం చెప్పేస్తున్నావు. ఇంకా లేదు చెప్తున్నా అంటే అంతా ఏం లేదు. అయితే టీచర్ ఇట్లనే మనకు తెలియదు అదరా. అయితే ఒకటి లేపి అడగంగానే మేడం ఇమ్రాన్ లవ్ చేస్తుండు ఆ అమ్మాయిని అని చెప్పి అమ్మాయికే తెలియదు, మళ్ళీ నువ్వు లవ్ చేస్తున్నావు తెలియదు. ఆ టీచర్ కి చెప్పేసింది. ఆ టీచర్ చెప్పగానే ఆ టీచర్ ఏం చేసింది మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీ ఇంటికి తీసుకొని కొట్టింది చూడరా చదువుకోమా అంటే. సో గైజ్ ఇట్లా స్టోరీ అన్నమాట. సో ఇర్ఫాన్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంది, వచ్చేసినాం ఆల్మోస్ట్ దగ్గర ఉంది ఇర్ఫాన్ స్కూల్. కానీ ఇంక దగ్గర స్టార్ట్ అయింది అన్న స్కూల్. భయంపడం ఇక్కడ చెప్పు, ఈడ చూసి చెప్పు. టీచర్ తో మాట్లాడతాం, టీచర్ చెప్పింది చదివేస్తాం. చదురా కట్టప్ప చూద్దాం. ఏమన్నా ఉంటే బయట స్కూల్ నుంచి 3 o'clock వస్తా, అప్పుడు మాట్లాడతా. బోలో భయంలో పడ్డాడు ఇంకేం చూసి అరే ఏమ్రా టీచర్ స్కూల్ కి భయపడని అంటున్నావా అని చెప్పి నీకు రేపు మారుతుంది టీచర్. ఎందుకు ఏం మారది, ఏం డల్లుగా అనిపిస్తుంది చూస్తేనే. ఎంత హుషారుంటే పొద్దుగా అలా. ఇప్పుడు చూడు కొంచెం షార్ట్ అయిన భూములు ఉంటదా స్కూల్ పోతే ఎవరికైనా ఉంటది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అరే నువ్వు అట్లా చెప్పకరా. స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, మంచి ఎంజాయ్ చేస్తుంది స్కూల్ కు. స్విమ్మింగ్ పూల్ ఇర్ఫాన్ టీచర్ నూకే గల ముందే చెప్పాలా, టీచర్ నూకేస్తాడు వాటర్ ప్రాంక్ అని.
అయినా కానీ అన్న తెలియక ముందే మనం ఒకసారి షూట్ కి వెళ్ళినప్పుడు నువ్వు అందులో దుంకుతాడు ఇంకెళ్ళి వచ్చేసి దుంకేసిండాడు. సో గైస్ ఒకసారి నేను స్విమ్మింగ్ పూల్ లో దుంకుతుంటే వీడు నా ఇంకలు వచ్చి నీళ్ళలో దుంకేసిండు అనమాట. సో మస్తు భయం అయిపోయింది. అంటున్నాడు కానీ అన్న దుంకేసిండు అని ఆలోచించలేదు. దుంకేసిండు నా గురించి. సో గైస్ ఇర్ఫాన్ టీచర్ కి నీళ్ళలా నూకొద్దు, దొబ్బొద్దు. వాటర్ ప్రాంక్ కానీ అదే అని టీచర్ మీద టీచర్ కొట్టేస్తుంది. కుడుతుందా టీచర్? మీ టీచర్ పేరు ఎందుకు పెట్టా? టీచర్ ఏమన్నా కొట్టిరు గిట్టిరు ఏమన్నా వినిపించింది డైరెక్ట్ స్కూలే వదిలేస్తారు. ఏదో స్కూల్ జాయిన్ చెప్పేసి నేను పెద్ద స్కూల్ కదరా, ఇంగ్లీష్ లో మాట్లాడతారా అని చెప్పి నేను కూడా ప్రిపేర్ అయిపోయినా. ఇద్దరు పోతురా బాబు, మనం ఒక మంచి యూట్యూబర్ కొంచెం ఏమన్నా ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంగ్లీష్ లో మాట్లాడతారు అది ఇది అనుకొని నేను కూడా మంచి ప్రిపేర్ అయిపోయినా. ఫస్ట్ హారిగా స్పందన నూకినా, దాని తర్వాత ఈమె పోయినా పంపించిన. దాని తర్వాత మేడమే హిందీలో మాట్లాడి, ఫస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడి మనం హిందీ తీసుకోగానే హిందీలో మాట్లాడేసి. రైట్. సో గైజ్ నిజంగా చెప్తున్నా, స్కూల్ లైఫ్ స్టైల్, మన స్కూల్ గుర్తొస్తుంటే చాలా ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా స్కూల్ కి పోయి చదువుకో అంటే నేను రెడీ. ఏం తెలియదురా ఇప్పుడు ఒక లైఫ్ అంటేనే ఒక టెన్షన్. అరే ఖాళీ ఉరుకులాటరా, పైసా 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 పైసా. లైఫ్ ఏమైపోతుంది, అదేమైపోతుంది. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా? ఏ ఆలోచన ఉండదురా అసలు. కాలేజ్ గీలేజ్ ఆ లైఫే వేరు. ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ ఎక్కి వాళ్ళ లైఫ్ అంటేనే ఒక ట్రైన్ రా. ఒక్కొక్కడు బాధపడుతుంది, ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కరు లక్ ఉంది. పైసలు, టెన్షన్లు, మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి హాస్పిటల్ టెన్షన్లు, అప్పులు. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా? అసలు లైఫ్ ఈ పైసా ఓవర్ తీసిరే మనం చచ్చిపోయినా బాగుంటుంది, అంత టెన్షన్లు ఉంటాయి. ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపోనీకు. నేను అనుకుంటున్నా మీరు ముందటికెళ్ళి ఇంత హ్యాపీగా అనిపిస్తా అని, లోపలికి వెళ్ళి నాకు మస్తు బాధ ఉంటది. బాధ అండ్ టెన్షన్ చాలా ఉంటాయి నాకు. సో గైస్ మన వల్ల అన్ని కార్లు ఆగినాయి అనమాట. సో ఇది చాలా స్పీడ్ పోతుంది కారు అండ్ చాలా లగ్జరీ కారు. ఏంటంటే నా డ్రీమ్ కార్ ఉండేది, కానీ ఇది ఒక కట్టప్ప వల్ల. హలో మేడం, మెల్లగా ఆగుర్రీ. ఇర్ఫాన్ గ్యాప్ లో వేయడం అనేసిండు. సో ఏందో మీరు ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే కార్ అయితే చూసిరుగా, మీరు కామెంట్ చేయండి పక్క ఇదే కార్ రివీల్ చేయండి, అంటే కామెంట్ పెట్టండి ఏ కార్. సో గైస్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. స్కూల్ లైఫ్ మంచిదా, ఈ లైఫ్ మంచిదా అనేది మీరు చెప్పురి. అంటే మనం జర్నీ, మనకి దునియా టెన్షన్స్ ఉంటాయి. అరే ఏం బతుకురా మనది, ఇది ఏంద్రా అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తుంటది. అండ్ గైస్ చిన్న ఇగో ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మంచిగా ఉంటది. పెద్ద అయిపోయిన తర్వాత నిజంగా అంటున్నా, వీళ్ళకి పిల్లలు, వీళ్ళకి ఫ్యామిలీ అవన్నీ ఉండేసరికి బాధ్యతలు, బాధలు, పైసలు అన్ని మర్చిపోయినారా. ఏ గల్లీకి వచ్చినావా అన్న? ఇదే గల్లి చూడరా బాబు, సస్తమైంది. అరే కట్టప్ప ఇంగ్లీష్ లో మాట్లాడరా భయ్. ఐ డోంట్ నో ఇంగ్లీష్. అరే యూ నో ఇంగ్లీష్ కట్టప్ప. ఐ నో ఇంగ్లీష్ నాకు తెలుసు. ఇదేనా స్కూల్? ఇర్ఫాన్ స్కూల్ ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. లోపలికి కలవలేదన్న మనకు, బయటికి వెళ్ళి వదిలేసి పోవాలనుకుంటున్నా. టైం బయటికి వెళ్ళి వదలాలి. లేట్ అయిపోయింది. లేట్ అయింది, స్కూల్లో ప్రేయర్ అవుతుంది. దించమంటారు? అరే కోపం అవుతుంది కాక, రప్ప దించమంటారు. ఎందుకు ఇంగ్లీష్ లో అడుగుతారా నాకు? నేను దింపేసి స్కూల్ బ్యాగ్
తీస్తా కొంచెం వీడియో. బాయ్ చెప్పనా ఇర్ఫాన్ బాయ్, ఇర్ఫాన్ బాయ్, ఇక్కడ చూడు బాయ్. కానీ చెప్పుకుంటలేడు కానీ ఇర్ఫాన్ లోపల దించినప్పుడు కళ్ళలో ఏదో బాధ అనిపించింది. బాధ అనిపించింది. ఎందుకన్నా అంత బాధ? ఎందుకంత? ఇంకా దూరం వస్తుంది ఉంటది, ఎవరికైనా ఉంటది అన్న. సో గైస్ ఇట్లా ఫీల్ ఉంటది అనమాట. కళ్ళలో ఫీల్ వచ్చేసినాయి అన్నకైతే. ఫీల్ వచ్చేసినాయి అంటే వాడు అప్పటికెళ్ళే వస్తుంది నాకు. అది మళ్ళా వీడేమన్నా అనుకోగల అని చెప్పి ఉంటాడు, డిమ్ అయిపోతాడు చూస్తే. వాని గురించి ఇవన్నీ తీసుకొని అంత హ్యాపీగా ఉండు రీజన్. అసలు నేను స్కూల్ కి అసలు 3-4 రోజుల ముందే పంపించాల, నేను పంపించలేదు. అంటే మళ్ళా పంపిస్తాం అట్లా అట్లనే మండే దాకా వేసిన నేను. సో ఇప్పుడు పంపించిన. ప్రతి ఒక్క పేరెంట్స్ కి వాళ్ళ పిల్లలు బాగుండాలని ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. అయితే చిన్నపిల్లలు చాలా మంది మన ఛానల్ చూస్తారు. అందరు చదవండి, అందరు చదవండి. మంచి చదువుకుంటే మీకు కూడా మంచి కెరియర్ ఉంటుంది. ఏడవచ్చున్నావు షాప్ కి అన్నా వస్తా వస్తా బాయ్. సో మంచి చదువుకోండి. ఎందుకంటే చదువు ఉంటేనే ఏమైనా ఉంటది. సో గైజ్ చదువు లేకపోతే కష్టం. ఇంకోటి, నేను ఆ ఛానల్ చాలా మంది పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ చూస్తారు. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, మీ పేరెంట్స్ మీకు తిడుతురు అంటే మీ మంచి గురించే తిడుతురు. ఓవర్కి ఉట్టిగా తిట్టాలా, కొడుకు పిల్లలకి సతాయించాలని ఓవర్కి ఉండదు. సో గైజ్ నిజంగా అంటున్నా, మీ ఇంట్లో మీకు తిడుతురు అంటే మీ మంచి గురించే. చదువుకోండి, చదువుతూనే ఏదైనా దునియాలో ఉన్నారు మీరు గెలవగలుగుతారు. చదువు లేకపోతే ఏం గెలవలేరు. సో ఎందుకంటే ఇంకోటి, స్కూల్లో టీచర్ కొంతమంది డిక్టేషన్ చెప్తూ ఉంటారు, ఆడ చెప్తూ ఉంటారు, మనకు రాసేది ఉంటది. పక్కన వాళ్ళది చూసి రాయకండి. దానివల్ల ఏంటంటే మీకు స్పెల్లింగ్స్ రావు. సో ఖచ్చితంగా మీరు నేర్చుకొని అన్నిటికీ, ఎందుకంటే చదువు ఉంటే మనం అట్లీస్ట్ ఏదో ఒక ఆఫీస్ లో అయినా ఏదో ఒక జాబ్ అయినా మంచి చేసుకొని అది చేసుకోవచ్చు. సో అట్లా అని మంచి చదువుకోరి. నా లైఫ్ స్టోరీ మీ అందరికి చెప్తే మీరు షాక్ అవుతారు. నేను కాలేజ్ లా నిజంగా అంటున్నారా చదవకపోతుండేనా నేను మొత్తం లాస్ట్ బెంచ్, మనం చిక్కిల్ బ్యాచ్. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అట్లా ఉండద్దు. అంటే ఏమైతుండే అంటే ఇంకా చిట్టీలు పెట్టుడు అలవాటు అయిపోయింది. దానివల్ల ఏమైతుంది అంటే ఏ రోజైనా మనం పరువు మొత్తం పోతుంది. అట్లా నాకు ఉన్న 5 ఎగ్జామ్ కి చెకింగ్ చేసిర్రు నాకు. పట్టుకురు ఫస్ట్ టైమే పట్టుకోగానే అరే నా పరిస్థితి ఎట్లుండే అంటే ఎవరు చూపిస్తారు చూపించుడు కాదు మనకి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే అంత అవి ఉండకపోతుండే మనకి. ఎగ్జామ్స్ ముందే ఎగ్జామ్ పేపర్ వచ్చేస్తుండే. ఎట్లా అది కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే, ఎగ్జామ్ పేపర్ దొరికిపోతుండే. అట్లా ఏం చేస్తుండే, ముందే చదువుకుడు కాదు చింపుడే. డైరెక్ట్ ఎగ్జామ్ గంట ముందట మనకు పేపర్ వస్తుండే. పేపర్ ఏం లే చింపుడు, బుక్ లో చూసేసి డైరెక్ట్ ఆ బుక్ చింపేస్తుండే. చింపేసి ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టుకొని పోతుండే. అనే మనం ఉట్టిగా చదువుకోవచ్చురా. ఎట్లా చెప్పు, అది డైలీ ఒక ఆన్సర్, డైలీ ఒక సిలబస్. అసలు పిల్లలకు కూడా స్టడీస్ ఎట్లుండాలి తెలుసా? ఒక సీడీలో వేసి ఒక సినిమా టైప్. ఏఐ ఇప్పుడు వచ్చింది ఎడిటింగ్. ఏఐ చూసినావా? ఏఐలా అన్ని చూపిస్తారు. అట్లనే ఏఐలా
ప్రతి ఒక్క సిలబస్ అవన్నీ ఉంటాయి కదా, అది AI లా ఒక ప్రింటెడ్ అయ్యి ఉన్నా అనుకో చాలా మంచిది. అది అంటే ఒక స్టోరీ ఒక సినిమా లాగా చూపించాలా, సినిమా లాగా చూపించారు అనుకో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది, ఒక సినిమా లాగా కనిపిస్తుంది, జల్లి గుర్తుంటది ఇది వాళ్ళకి. అప్పుడు ఏంది ఉట్టి ఒక స్పెల్లింగ్స్ రాశిడు వచ్చింది అనుకో ఆటోమేటిక్ ఈ స్టోరీకి ఇది, ఈ స్టోరీకి ఇది ఇట్లా అయితే దీని తర్వాత ఇది. పిల్లలకి స్టోరీలు ఇప్పుడు నువ్వే వీడు ఏమేమో పిచ్చి పిచ్చి మాటలు చెప్తుంటాడు స్టోరీలు గంట. అంటే ఇర్ఫాన్ స్కూల్కి వెళ్ళిపోయింది కదా, ఇల్లంతా ఎప్పటికీ లొల్లి పెట్టే ఇల్లు మొత్తం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది మొత్తానికి. సో ఇర్ఫాన్ ఉన్నప్పుడు ఇల్లంతా అల్లరి లొల్లి ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మొత్తం ఏం లేదు. సరే వాళ్ళ మమ్మీ వాళ్ళు లేకపోతే ఎట్లుందో చూద్దాం రా ఒకసారి. ఇర్ఫాన్ లేడు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఇట్లా మొత్తం బోర్ అయిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు అక్క? ఎవరికైనా ఉంటది అక్క, తల్లిదండ్రులకు అట్లని కాదు కానీ వాంది కూడా చదువుకోవాలి కదా, వాని కూడా ఫ్యూచర్ ఉంటది. వాడు ఈయనే ఉంటే కాదు కదా, కొంచెం చదువుకోవాలి, వానికి అన్ని తెలియాలి. అంటే మస్తు సత్తాయిస్తాడు, అల్లరి చేస్తాడు. ఒకటేసారి ఎన్ని డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా, 3 months ఇంట్లోనే ఉండండి, ఒకటేసారి ఏడవక ఏడుస్తే కాదు కదా. ఏంటంటే ఇర్ఫాన్ ఇల్లంతా ఎప్పుడు వాడు ఉంటే రచ్చ లొల్లి ఏదంటే అది వాడేసుకుంటా అందరిని నవ్వించుకుంటా సతాయించుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు వాళ్ళు లేకపోయేటకల మొత్తం ఇల్లు అంతా పోయిపోయింది అంటారు కదా, సైలెంట్ మొత్తం ఏం లేదు ఇక లొల్లి. చూద్దాం ఇంకా మీరు కూడా మా బాబుని బ్లెస్ చేయండి. కానీ వాడైతే ఏడవలేడు అక్కడ, వాడైతే ఏడవలేడు అసలు, ఏడవలేడు. కానీ ఫేస్ స్కూల్ దగ్గరకు పోయేటక్కడ డిమ్ అయిపోయిండు, డల్ అయ్యిండు. చెప్పాను అంటే నేను ప్రామిస్ చేయించుకున్నాను అనమాట, ఏడవద్దు పెట్టాను. ఏడవలేడు ఏడ్స్ అయితే ఏడవలేడు. కానీ అన్న అయితే ఫస్ట్ ఏడవలేడు, కానీ వాళ్ళు దించేసి వచ్చిన తర్వాత కళ్ళలో నేను ఇర్ఫాన్ ముందు నాకు ఏడుపు వచ్చింది ఆయన పోయేటప్పుడు. మళ్ళా నేను ఏడవడం చూస్తే ఆయన మళ్ళీ ఏడ్చేస్తాడు ఆయన కూడా, అందుకని నేను పోయినాక. సో గైస్ ఇక మీరు కూడా ఇర్ఫాన్ మంచిగా చదువుకోవాలని బ్లెస్ చేయండి. సో మీరు కూడా చిన్నపిల్లలు మా ఛానల్ చూసే చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు కదా, సో మీరు కూడా మంచిగా చదువుకోండి. ఎందు గురించి అంటే చదువు వల్లనే ఫ్యూచర్, చదువు లేకపోతే అసలు ఏం లేదు. స్టడీకే ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్ని. సో చదువుకోండి. సో గైస్ ఫైనల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ డే స్కూల్ మంచిగా ఉండే. స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి ఇక కోచ్ ఉంటాడు కదా, ఆయన చెప్తుండంట వాటర్ ప్రాంక్ చేద్దాం అందరు నూకేద్దాం నూకే అట్లా చెప్పినావు. మామ ఫస్ట్ రోజే స్కూల్కి వెళ్ళి తీసేస్తారు అట్లా చేస్తే. వెళ్ళిపో అంటుండు. స్కూల్ కాయ కోపం అవుతుంది. స్కూల్ కాయ స్కూల్ అంటే స్కూల్ కాయ అది గైస్. సో చాలా హ్యాపీ అనిపించింది. కాళ్ళ మాట్లాడుతాం. చలో బాయ్ బోలో